అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సర్పై బీజేపీ ఆధ్వర్యంలో 2వ విడత రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ హైదరాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. సర్పై ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉండాలని, అర్హులైన ప్రతి ఒక్కరి చేత ఫామ్ 6 ద్వారా కొత్త ఓటు నమోదు చేయించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సర్ గడువు ముగిసిన తర్వాత కూడా రాబోయే రోజుల్లో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ల పరిశీలన, నకిలీ ఓట్ల గుర్తింపు, అభ్యంతరాల దాఖలు వంటి కీలకమైన అంశాలు ఉంటాయని రామచంద్రరావు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో ఓటర్ల జాబితా పారదర్శకత అత్యంత కీలకమని, ఆ బాధ్యతను బీజేపీ ప్రతినిధులు సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు. ఇది ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకున్న ప్రక్రియ. ప్రతి 10 సంవత్సరాలకు 6 సంవత్సరాల వాళ్ళకు పీరియాడికల్ చేస్తూ ఉంటారు. కాంగ్రెస్ ప్రభుత్వాలప్పుడు కూడా జరిగినాయి. కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఏ ఒక స్టెప్ తీసుకున్నా దాని మీద అటాక్ చేయడం. నిజంగా వాస్తవంగా ఆలోచిస్తే ఇది ఓటు సంబంధించినటువంటి ఒక తీసే కార్యక్రమం కాదు. ఇది కొత్త ఓటు నమోదు చేసి ఎవరైతే చనిపోయారో డూప్లికేట్ ఓట్లు ఉన్నాయో అది మాత్రమే తొలగించేటటువంటి ప్రయత్నాలు, ఎవరైతే ట్రాన్స్ఫర్ అయ్యారో వాళ్ళ ఓట్లు మనం ఎక్కడ ఉన్నారో అక్కడ వేయించుకునేటువంటి ప్రక్రియనే ఎస్ఐఆర్ అంటాం మనం.